వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ హలీం ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 1. బరాబర్ తినాల్సిన హలీం ఇది, పక్కా ట్రై చేయాల్సిన హలీం ఇది. అయితే యాందిరయ్యా యాం చేస్తున్నా టేస్ట్ మాత్రం సెట్ అయ్యా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా హలీం హలీం హలీం. సో మీకోసం హైదరాబాద్ ఉన్న ఈ బెస్ట్ హలీం టాప్ 10 మీకోసం నేను వెతికి షార్ట్ లిస్ట్ చేసిన. సో ఈ హలీం సిరీస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మనకి. సో రోజు హలీం సిరీస్ ఒక వీడియో వస్తుంది, ఒక 10 ఎపిసోడ్స్ ఉంటాయి మొత్తం. సో వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ హలీం ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ 1. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఎక్కడున్నామంటే నాంపల్లి పిస్ట్ హౌస్. నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే లైన్లో ఉంటుంది పిస్ట్ హౌస్ హలీం. సో ఇక్కడైతే హలీం తీసుకున్నాం మనం. ఒక ప్లేట్ వచ్చేసి 280 రూపీస్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే హలీం మీద గీని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసారు, దానికి మీద లెమన్. సో లెమన్ అట్లా స్క్వీజ్ చేసుకొని సో ట్రై చేద్దాం టేస్ట్ ఉంటుందో. మొత్తం అయితే మంచి అథెంటిక్ హలీం టేస్ట్ ఉంది. మస్ట్ విజిట్ ఇది, మంచిగా మస్ట్ ట్రై. సో వీ హ్యావ్ బాట్ బాయ్స్ డిసైడ్. సో బాట్ బాయ్స్ కూడా వచ్చిన వీడియోలకి అడుగుదాం సార్, ట్రై చేయమండి. మరి స్పందన ఏంటి? పిస్ట్ హౌస్లో హలీం అయితే నాంపల్లి పిస్ట్ హౌస్ మస్ట్ ట్రై హలీం. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఆ గీ ఫ్లేవర్ కానీ హలీం కానీ మంచిగా ఉంది. బయట వేరే మంచిగా ఉంది. ఫస్ట్ టైం తింటున్నాం, అందుకే మన షార్ట్ లిస్ట్లోకి నాంపల్లి పిస్ట్ హౌస్ అనేది వచ్చింది. మంచిగా ఉంటుంది కాబట్టి వచ్చింది. సో ఇట్లాంటి మొత్తం టాప్ 10 హలీం బెస్ట్ హలీం ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ వస్తాయి. సో చూడండి, తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో చూడండి. మన బయట పోంటున్న 100 రూపాయలు 700 రూపాయలు ఆగింది అక్కడ. ఎందుకు రీజన్ చెప్తుంది, టేస్ట్ పోతుంది. ఫస్ట్ టేస్ట్ తెలియదు, ఫస్ట్ అక్కడ హలీం అందరికీ చాలా మందికి మన ఏమంటారు అందరికీ తినబుద్ధి కాదు. ఎందుకంటే దాని మెయిన్ రీజన్ అందరూ 100 రూపీస్ అదే 120 రూపీస్ తింటారు. సో మనం తిన్నదాన్ని కూడా బెస్ట్ అథెంటిక్ హలీం అనేది తినాలి. సో అప్పుడైతేనే మనకి బెస్ట్ ఫ్లేవర్ ఆఫ్ హలీం అనేది వస్తుంది. తీసుకున్నాను. సో వీళ్ళు వచ్చేసి శాండ్విచ్ బర్గర్, చికెన్ బర్గర్. సో వీళ్ళు చికెన్ బర్గర్ ఆర్డర్ చేస్తున్నారు, నేను హలీం ఆర్డర్ చేస్తున్నాను. చూడొచ్చు ఒకసారి దగ్గరికి వచ్చి దగ్గర ఇస్తున్నాను. మధ్య మధ్యలో బోన్స్ కూడా వస్తాయి, చిన్న చిన్నవి చూసుకోవాలి. నాకైతే హలీం ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా అయితే తినబుద్ధి కాదు. మీలో కూడా అట్లా ఎవరైనా కామెంట్ చేయండి. సో మధ్య మధ్యలో పీసెస్ జరుగుతున్నాయి, మొత్తం స్మాష్ చేయకుండా లైట్గా సెమీ పీసెస్ జరుగుతున్నాయి. దానివల్ల టేస్ట్ అనేది మంచిగా తినబుద్ధి అయ్యేటట్టుంది. కొన్ని పీసెస్ ఆల్రెడీ ఎక్కువనే ఉన్నాయి పీసెస్. సో అది ఉంటే మనకి చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. అదే ఈ ఫ్లేవర్ అయితే ఇచ్చి పడేసింది డైరెక్ట్ దీని మీదకి వెళ్ళి. చూసుకోవచ్చు పీసెస్. సో చాలా పీసెస్ ఉన్నాయి ఇలా చూడండి. సెమీ స్మాష్ చేయడం వల్ల ఇక్కడ టేస్ట్ అనేది అథెంటిక్గా ఒరిజినల్ హలీం టేస్ట్ ఉంది.
సో నేనైతే ఇది ఇంత మంచి హలీం అయితే ఎప్పుడు ట్రై చేసినా కానీ ఎట్లా అంటే మొత్తం స్మాష్ చేసి ఉంటుంది మటన్. సో ఇందులో సెమీ స్మాష్లు ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే హలీం అనేది మొత్తం స్మాష్ చేయకుండా సెమీ స్మాష్ చేస్తారు. ఆ పీసెస్ అనేది మధ్య మధ్యలో తెచ్చుకుంటే మనకి తగులుతుంది, తగిలినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నట్టు. సో ఎట్లుంది బావి పీసెస్ మీద సెమీ పీసెస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ముందు నువ్వు తిన్న హలీంలలో ఉందా? లేకుండే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి, చిన్న చిన్న పీసెస్ కాదు పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి. అందుకే రెండు మిక్స్ చేస్తే మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. తింటుండే బరాబర్ తినాల్సిన హలీం ఇది, పక్కా ట్రై చేయాల్సిన హలీం ఇది అయితే. రైట్ పోయి తెచ్చుకున్నాం పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇది ఉంటే మజా వస్తుంది తినేటప్పుడు. మన లివర్లో ఎక్స్ట్రా అని చెప్పిన యూట్యూబర్ అని చెప్పి టేస్ట్ మాత్రం సెట్ అయ్యా. దీంతో పాటు మేము 2 చికెన్ 65 బర్గర్స్ ఆర్డర్ చేసినాం. దాంతో కాంప్లిమెంట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. చికెన్ 65 బర్గర్ సార్ ఓపెన్ చేసి చూపిస్తాను. చికెన్ 65 చీజ్ మిర్చి సింపుల్ అండ్ స్వీట్ కాదు కాంటే ఉంది. హలీంలో సాస్ వేసుకొని తింటుడు ఉన్నాడు చూపిస్తా ఆవిడ ఒక్క నిమిషం. చూడు యాందిరయ్యా యాం చేస్తున్నా వీడు మనిషి జంతువు హలీంలో కూడా సాస్ వేసుకొని వచ్చి అది 2 బుక్కల బర్గర్ మొత్తం తిన్నాడు వీడు. సీటింగ్ వచ్చేసి ఇట్లా బయట ఉంది, లోపల కూడా ఉంది. సో మీకు నచ్చిన దగ్గర కూర్చొని తినొచ్చు.